దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోపరసంతోనూ సామ్రాణితోనూ వర్తకములమ్ము వివిధమైన సుగంధ స్వర్ణములతోనూ పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? ధూమ స్తంభముల వలె అంటే ప్రార్థన ప్రతిఫలముగా. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? అంటే ఆ ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రార్థన ప్రతిఫలముగా కుమారుడు. ఆ కుమారుడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పగలిగే గొప్పవాడు. ధూమ స్తంభముల వలె అంటే ధూమము ప్రభువు సన్నిధికి చేరుతుంది, లేదా ప్రార్థన ఆయన సన్నిధి చేరినది. ఆ ప్రార్థన ప్రతిఫలముగా బాప్తిస్మిచ్చు యోహాను ఎలిజబెతు జకర్యాలకు పుట్టాడు. వచ్చినది ఇది ఏమి అంటే వారి జీవితంలో పరిమళించిన, ప్రకాశించిన, ప్రతిఫలముగా పొందుకున్న బాప్తిస్మిచ్చు యోహాన్ని ఎలిజబెతు జకర్యాలకు దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహింపబడిన ఆ యోహాను వచ్చి మొదట ఆయన గర్భము నుండి మొదట పుట్టాడు. తరువాత పరిసయ్యులు లేదా శాస్త్రులు అనేకులు సద్దుకయ్యులు వచ్చినప్పుడు ఆయన బాప్తిసమిచ్చేటటువంటి యోహాను మరి వచ్చినటువంటి వారిని ఈయన వారిలాగే పుట్టినవాడు, వాళ్ళు కూడా పుట్టినవారే, కానీ నూతన జన్మ. బాప్తిస్మము అంటే నూతన జన్మ, తిరిగి జన్మించటం. ఇప్పుడు పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే
వాస్తవానికి ప్రార్థన పూర్వకంగా జకరియా ఎలిజబెత్తులో ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది. ప్రతిఫలంగా యోహాను వారికి పుట్టాడు. ఆయన బాప్తిసమిచ్చు యోహాను ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే ఆయన యోర్దాను దగ్గర అందరికీ బాప్తిసమిస్తూ ఉన్నాడు. మొదలు చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. భూమి మీదకి వచ్చి ఖచ్చితంగా మరి ఎలా దేవుని కొరకు జీవించాలో, జయించాలో, భూమి మీద ఎలా పాలించాలో బాప్తిసమిచ్చు యోహాను పరలోక రాజ్యమును గురించి సమీపించి ఉన్నది. అయితే మీరు పరిమళించాలంటే మారు మనసుకు తగిన ఫలము పొందుడి, లేకపోతే అబ్రహాం మాకు తండ్రి అని చెప్తున్నారు. అబ్రహాము ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. ధూమస్తంభముల వలె అరణ్య మార్గంగా వచ్చు. ఇది ఏమి అంటే ధూపము అనగా ప్రార్థన, స్తంభం అనగా మార్గం, అరణ్యము అంటే అరణ్యము అనే మాటకు యూదయ అరణ్యములో ఉంటున్నారు. యూదా అనగా స్తుతి, కానీ యూదులు నామకార్థపు జీవితంగా ఉన్నది కాబట్టే కనుక ఈ సమయంలో వారు రావడం హలో వచ్చే రండి 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 వచ్చాలే సరే రండి. కనుక ఈ సమయంలో అరణ్య మార్గము కావచ్చు అంటే యూదులు. అందుకే యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానవు కావు, నీలో నుండి ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అలాగైతే మొదట యోహాను, రెండవ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి అంటే సాక్షార్థమైన జీవితం, సంఘ జీవితం, సంపూర్ణమైన జీవితం. ఈ ప్రశస్తమైన సమయంలో ధూమ స్తంభముల వలె అరణ్య మార్గం కావచ్చు. ఇది ఏమి అంటే ప్రార్థన వలన ప్రతిఫలం, గర్భఫలం. అది యోహాను గర్భఫలం పరిమళించిన మరియ జీవితం, యేసు ప్రభువారు పరిమళించిన శారా జీవితం, పరిమళించిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితం ఆశీర్వాదకరంగా అద్భుతంగా పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి సాక్షార్థమైన జీవితం, సాక్ష్యం కలిగిన సంఘం, ఆ ప్రశస్త రక్తంతో కడుగబడిన ప్రియమైన పరిమళించిన
సాక్ష్య జీవితం, సంఘ జీవితం, వ్యక్తిగత జీవితం, కనుక భూమి మీదకి వచ్చిన జీవితం అది సాక్షార్థమై దేవునికి అనుకూలంగా, దేవునికి ప్రియమైన ప్రార్థనాపూర్వకంగా ఫలిస్తూ అభివృద్ధి పొందుతున్న సాక్ష్య జీవితం, సంఘ జీవితం, సంపూర్ణమైన జీవితం. ప్రేమగల మా తండ్రి, వందనాలు. ఈ అమూల్యమైన సమయంలో అతి శ్రేష్టమైన నీ మాటలు అందించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించుడుగా. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్రేయర్ చేయమని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.